సత్య టాక్స్ స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. కేరళలో ఇప్పుడు ఎల్డిఎఫ్ ప్రభుత్వం శబరిమల పై తాను గతంలో సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ పై తన వైఖరి మార్చుకుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వైఖరి మార్చుకోవడానికి కారణం ఏంటి? కేవలం అసెంబ్లీ ఎన్నికలైనా? ఆ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇప్పుడు బీజేపీ కూడా కేరళలో ఆ, చొచ్చుకు రావటానికి, కేరళ ఎలక్షన్స్లో ప్రభావం చూపడానికి చేస్తున్న ప్రయత్నం కారణంగా హిందువుల ఓట్లు పోతాయనే ఉద్దేశంతో ఈ రకమైన ఆ, రాజీ పడిందా లెఫ్ట్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ఇప్పుడు సందేహం వస్తుంది. ఆ, అంతేకాక లేదంటే ఇప్పుడు ఒక హిందూ మతానికి సంబంధించి లేదంటే మతానికి సంబంధించిన వైఖరి ఏమైనా కమ్యూనిస్టులు మార్చుకునే ఆలోచనతోటి ఉన్నారా అనేది కూడా ఆ, ఒక అనుమానం వస్తుంది. అంటే ఈ విషయం మీద పార్టీలో ఏదైనా అంతర్మదనం జరుగుతుందా అనేది ఒకటి వస్తుంది అనమాట. అంటే సుప్రీంకోర్టు గతంలో ఏంటంటే 50 ఏళ్ల లోపు రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న, ఋతుస్రావ దశలో ఉన్న వాళ్ళు ఎవరు, ఆ, వాళ్ళు ఇప్పుడు శబరిమల గుడిలోకి వచ్చేందుకు అనుమతిస్తూ ఒక తీర్పు ఇచ్చింది. అంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున భక్తుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన బ్రహ్మచారి కాబట్టి అయ్యప్ప ఆయన దగ్గరికి ఇట్లా వీళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మహిళలు వెళ్ళటం మంచిది కాదని చెప్పేసి, అది సాంప్రదాయం కాదని చెప్పేసి వాళ్ళు వాదించారు. అయితే రాజ్యాంగం మహిళలు స్త్రీలు అనే వివక్ష చూపించకూడదు. రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా సరే శబరిమల వెళ్ళి దే దేవుణ్ణి దేవుణ్ణి దేవుడికి మొక్కుకొని ఆ, దేవుణ్ణి చూసే హక్కు ఉండాలని చెప్పేసి మహిళా సంఘాలు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఆందోళన తర్వాత సుప్రీంకోర్టు కూడా అనుమతిస్తూ ఒక ఆ, తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ తీర్పుకు సంబంధించి మళ్ళా ఇప్పుడు ఏప్రిల్ 7వ తారీఖున మళ్ళా ఒక రివ్యూ జరగబోతుంది. ఆ రివ్యూకి సంబంధించి ఇప్పుడు సిపిఎం ఒక సిపిఎంతో కూడిన ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఒక కొత్తగా మళ్ళా సాంప్రదాయాలు వాటికి సంబంధించి ఆ దేవస్థానం వాళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో వాటికి తమకేం అభ్యంతరం లేదని చెప్పేసి ఎఫిడవిట్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ విషయంలో ఇప్పుడు మేము కొత్తగా ఎఫిడవిట్ ఇస్తుందే లేదు, గతంలో కూడా మేము అదే విషయం చెప్పామని చెప్పేసి ఇప్పుడు ఈ దేవాదాయ శాఖ మంత్రి కానీ, కేరళ దేవాదాయ శాఖ మంత్రి కానీ, లేదంటే సిపిఎం ఎల్డిఎఫ్ నేతలు కానీ ఇప్పుడు చెప్తున్నారు. అయితే ఈ విషయం మీద ఇటీవల ఆ, ఈ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఒక ఆసక్తికరమైన ఒక వ్యాసం రాశారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో. దాంట్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి. అవన్నీ అవన్నీ కూడా కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు తను కూడా ఒక లిబరల్ దృక్పథానికి చెందినాడు కాబట్టి మొదట్లో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆ, సమర్థించానని చెప్పేసి, అయితే తర్వాత కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి, శాంక్టిటీ ఆఫ్ రిలీజియస్ ట్రెడిషన్కి ఉన్న సున్నితమైన ఆ, సంబంధం మీద తన దృష్టి వెళ్ళిందని, దాంతో ఇప్పుడు ఈ సాంప్రదాయాలకు సంబంధించి ఇప్పుడు ఆ, సాంప్రదాయాలకు సంబంధించి రాజ్యాంగం ఇచ్చే హక్కుల మధ్య ఉండే సున్నితమైన సంబంధాన్ని ఆ, ఒక సమతూకంగా ఆలోచించాలని చెప్పేసి తనకు అనిపించిందని ఆయన చెప్పారు. అంటే ఈ వివాదం ఏర్పడినప్పుడు, అంటే డిఫెన్స్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్, ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ సొసైటీని దృష్టిలో పెట్టుకుని తాను ఆలోచించారు. అంటే జనరల్గా ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ఉన్నాళ్ళు, కానీ ఎవరైనా సరే ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ అంటే ఇండియాలో ఇప్పుడు అందరూ హేతుబద్ధంగా ఆలోచించాలి. ఇప్పుడు మహిళలకి పురుషులకి అందరికి కూడా సమానమైన హక్కులు కావాలనే ఒక దృక్పథంతో ఆలోచించడం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అది కూడా తానే ఆలోచించారని చెప్పారు. తర్వాత అయితే లీగల్ రైట్స్కు ప్రొఫౌండ్ వైసరియల్ రియాలిటీ ఆఫ్ ఫెయిత్ గురించి తర్వాత మళ్ళా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది అన్నారు. అంటే ఈ విశ్వాసాలకు సంబంధించిన విషయంలో ఆ, ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఆలోచించటం, ఈ రకంగా ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి ఆలోచించడం అనేది ఎంతవరకు సవ్వు అనేది ఆయనకు సందేహం ఏర్పడింది. అంటే ఆయన కొన్ని పాయింట్స్ రైట్ చేశారు. మహిళల సమానత్వం,
రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టును గౌరవించటము, ఈ రెండు అట్లా ఉంచితే ఇతరులకు హాని కలిగించినంత వరకు మత విశ్వాసాల హక్కులను గౌరవించడంలో తప్పేమీ లేదని చెప్పేసి ఆయన అంటారు. అంటే 2018లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమే కానీ మత సామాజిక అవగాహనలో విఫలమైందని చెప్పే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అయ్యప్ప నైతిక బ్రహ్మచారి, రిప్రొడక్టివ్ ఏజ్లో వయసున్న మహిళలని చూడటం ఇష్టం లేకే ఆయన పోయి అడవిలో ఎక్కడో కొలువున్నాడు. అట్లా అడవిలో కొలువున్నాయని మనం పోయి ఇప్పుడు ఈ మహిళలు సందర్శించాల్సిందే అనేది ఒక వాదన తీసుకురావడం అనేది మంచిది కాదని చెప్పేసి ఆయన చెప్పారు. అసలు ఇప్పుడు ఈ కమ్యూనిస్టుల ఆ, దృక్పథంలో కూడా మార్పు వచ్చిందా అన్న సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎల్డిఎఫ్ తన హృదయాన్ని మార్చుకుందా, ఈ శబరిమల విషయంలో ఒక రిలీజియస్ సంబంధించిన రిఫార్మ్ని అయినా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందా అనేది ఆయన వ్యక్తం చేశారు. అంటే ఈ విషయం మీద కమ్యూనిస్ట్ పార్టీల మొదటి నుంచి కూడా మతాన్ని, కులాన్ని వీటికి సంబంధించి ఇప్పుడు ఈ దేశంలో రెండు ప్రధానమైన అంశాలని డీల్ చేసే విషయంలో వైఫల్యం చెందిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అంటే ఈ మతాన్ని ఎలా డీల్ చేయాలి, కులాన్ని ఎలా డీల్ చేయాలి, మత విశ్వాసాలను ఎలా డీల్ చేయాలనేది వాళ్ళకి చేత కాకపోవటం వల్లే ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ రైటిస్టు, ఇప్పుడు హిందూవాద పార్టీ ఇవన్నీ కూడా ముందుకు రావడం జరిగింది. ఆపర్చునిటీని వాళ్ళకి వదిలేశారండి. ఒక సందర్భంలో ప్రముఖ రా సీనియర్ కమ్యూనిస్టు సంపాదకులు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఘవాచారి గారు ఈ రకంగా అన్నారు. పార్టీ లక్ష్యమే ప్రధానం చేయము. పార్టీ అవగాహన పేరుతోటి ప్రాచీన సంస్కృతిలో ప్రగతిశీలమైన అంశాలను కూడా నిర్లక్ష్యం చేశాం. దున్నేవాడిదే భూమి కావాలి, రామ జన్మభూమి వద్దనుకున్నాం. ఫండమెంటలిస్టులు టేక్ ఓవర్ చేసేదాకా రాముడు ఒక సమస్య అనిపించలేదు. డాంగే ఈఎంఎస్ జోషి వంటి వారు కొంత అధ్యయనం చేసిన పార్టీ ఇప్పటికీ ఇటువంటి విషయాల్లో ఆ, గుర్తిస్తున్నది. ఇటువంటి విషయాలను ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నది కానీ దాని మీద పూర్తిగా ఈ ఒక అవగాహనతో లేదని చెప్పేసి ఆయన నాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో చెప్పారు. అంటే ఇప్పుడు ఈ ఈ విషయంలో ఇప్పుడు ఒకసారి అంటే సత్యభక్త ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఏర్పాటు చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన సత్యభక్త అనే ఒక నాయకుడు కూడా ఆ రోజుల్లో ఆయన ఇదే విషయం మీద ఏంటంటే ఇప్పుడు ఈ కమ్యూనిజం, మార్క్సిజం ఇవన్నీ కూడా మనం విదేశీ ఆలోచనలు విదేశాల నుంచి తెచ్చుకున్నాము. తెచ్చుకున్న ఆ తర్కంలో మన ఇండియనైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్కి అనుబంధంగా కాకుండా లోకల్గా ఉన్నదానికి మనం అన్వయించుకోవాలి అని చెప్పేసి ఆయన ఈ కమ్యూనిస్ట్ యూటోపియా ప్లేస్లో ఒక రామరాజ్యం అనే యూటోపియాని మనకు తీసుకురావాలి. అంటే ఏదైనా ఇప్పుడు రామరాజ్యం అనేది ఇప్పుడు జనాల నమ్మకం ఏంటంటే రామరాజ్యంలో ఇప్పుడు ప్రజలందరికీ కూడా అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు, సత్యవ్రతుడు, ఆయన అందరికీ న్యాయం చేసేవాడు. ఇప్పుడు తన భార్య గురించి వేరే వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తే కూడా భార్యను కూడా ఆయన అడవులకు పంపించాడు. అంటే ఇట్లా ఒక కమిట్మెంట్ రాజధర్మాన్ని ఆ, చేశాడు. ఇప్పుడు అందరినీ సమానంగా చూశాడని అదొక యుటోపియా. ఇప్పుడు కమ్యూనిజం అనేది ఒక యుటోపియా ఎలాగో ఈ రామరాజ్యం అనేది కూడా ఒక యుటోపియా. కాబట్టి మనం రామరాజ్య స్థాపన అనే దాన్ని మనం ఒక యుటోపియా కింద మన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల్లో, కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యాల్లో చూపించడం ద్వారా ఈ భారత ప్రజల్ని, ఇండియాలో ఉన్న ప్రజల్ని ఇప్పుడు ఆకట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన సత్యభక్త అని ఆయన ఒక ప్రతిపాదన చేశారు తొలి దశలో. అయితే ఈ మిగతా నాయకులు ఘాటే కానీ ఇప్పుడు డాంగే వీళ్ళందరూ కూడా ఆయన చేసిన ప్రతిపాదన నచ్చక ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపించారు ఆ రోజుల్లో తొలి దశలోనే. అంటే ఇట్లా రకరకాల స్ట్రీమ్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటినీ సమన్వయం చేసుకోవటం, డైజెస్ట్ చేసుకోవటంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కొంత వైఫల్యం చెందింది. ఇప్పుడు దానివల్లనే ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఒక ఆ, హిందూ ఆ, హిందూ మతం అంటే హిందుత్వం ఏంటి, అసలు హిందూ మతం ఏంటి, హిందూ ఫిలాసఫీ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకుండా ఒక మతాన్ని ఒక పొలిటిసైజ్ చేసే ఒక రైటిస్ట్ పార్టీకి అవకాశం దొరికింది. అయితే ఇప్పుడు కమ్యూనిస్టుల మీద కూడా ఇంకో విమర్శ ఉంది. కమ్యూనిస్టులు హిందూ మతాన్ని పట్టించుకోలేదు కానీ ఆ, ఓటు బ్యాంకుల కోసం మైనారిటీలని, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని దగ్గర తీసుకున్నారు. దగ్గర తీసుకోవడం అంటే వాళ్ళని కూడా ఒక ఓటు బ్యాంక్ లాగా ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో హిందువులకు దూరం అయ్యారనేది ఒక వాదన ఉంది.
అంటే ఇప్పుడు ఈ కొత్త ఆలోచనలన్నింటినీ కూడా ఇప్పుడు అయ్యప్ప కానీ, ఇప్పుడు అయోధ్యలో కూడా అయోధ్య తీర్పు కూడా ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు జడ్జి ఏదో విశ్వాసం ఆధారంగా ఇక్కడ రాముడు జన్మించాడనే విశ్వాసం ఆధారంగా తను తీర్పిస్తున్నానని కూడా ఆయన తీర్పులో భాగంగా మాట్లాడారు. అంటే ఇట్లా అప్పుడు మత విశ్వాసాలకు సంబంధించిన అంశం అనేది అయ్యప్ప విషయంలో ఇప్పుడు ఒక కమ్యూనిస్టులకు ఒక ఛాలెంజ్గా పరిణమించింది. ఆ ఛాలెంజ్ని వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, అక్కడ ఉన్న ప్రజలతో ఎట్లా వీళ్ళ వైఖరిని సమన్వయం చేసుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు నిజంగా మతానికి సంబంధించి ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు దాన్ని ఎట్లా సమన్వయపరుచుకోవాలి, అసలు హిందూ మతంలో ఉన్న రకరకాల వాదనలు, రకరకాల స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉంది, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఏదైతే విశ్వాసం అనేది ప్రజల్లో ఉందో ఆ విశ్వాసాన్ని, తమ సిద్ధాంతాన్ని సమన్వయం చేసుకుని ఇట్లా ఈ డెమోక్రటిక్ అంటే రాజ్యాంగపరమైన రూల్ ఆఫ్ ద లాని ఇట్లా భక్తుల మత విశ్వాసాలు వీటికి కొంత చోటు పెట్టడం, వీటన్నిటిని మధ్య సమతూకం ఎలా సాధిస్తారనేది ఇప్పుడు దేశంలోని కమ్యూనిస్టులకు పెద్ద సవాలు. ఇప్పుడు తాజాగా ఈ ఎలక్షన్ సందర్భంగా ఇప్పుడు కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆ సవాల్ని ఎదుర్కొంటుంది.